family members, welcome back to my channel Our Essence Story. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు Hello, hi family members, welcome back to my channel Our Essence Story. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో today is our second wedding anniversary. So let's get ready with me. This is my favorite dress. ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ మాయిశ్చరైజర్. నాకు ఈ మాయిశ్చరైజర్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఫౌండేషన్ లైట్గా అంటే లైట్గా వచ్చిందిగా ఈ ఐలైనర్. ఐలైనర్ ఫర్ గర్ల్స్ సచ్ ఎ బిగ్ టాస్క్ కదా, అందరికేమో కానీ నాకు మాత్రం బిగ్ టాస్కే. ఇది ఏందో నాకు అర్థం కాదు అసలు. నార్మల్ డేస్ లో మంచిగానే వస్తుంది, ఏదైనా స్పెషల్ డేస్ ఉంటేనే ఏమైతుందో ఏమో దీనికి చక్కగా రానే రాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇప్పుడు గిందంత లిప్స్టిక్ పూసుకుందాం. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఇక సంజు కూడా రెడీ అయిపోయాడు. ఏంటక్క వెడ్డింగ్ యానివర్సరీ రోజు సింపుల్ గా ఈ డ్రెస్సా అని అనుకుంటున్నారు? మరి సమ్మర్ కదా, ఎండలు చూస్తేనేమో మండిపోతున్నాయి. సో సింపుల్ గా ఈ డ్రెస్ చూస్ చేసుకున్నా. సింపుల్ గా డ్రెస్ ఎలా ఉందో సో సింపుల్ గా రెడీ అయిపోయినా. సంజు టీ తీసుకొచ్చాడు. ఇక ఫాస్ట్ గా టీ తాగేసి స్టార్ట్ అవ్వాలి. అవును ఏంటి అక్క ఇంతకి ఎటు వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మీకు ఎలా చెప్పకుండా ఉంటాం, ఈరోజు యానివర్సరీ కదా, సో టెంపుల్ కి వెళ్తున్నాం. మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాం. బోడుపల్లో ఉన్న బంగారు మైసమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం వచ్చాము. యాక్చువల్లీ ఈ టెంపుల్ కి చాలా డేస్ నుండి వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఫైనల్లీ ఫర్ అవర్ స్పెషల్ డే ఈ రోజు అయితే కుదిరింది. అర్చనకి టికెట్ అయితే తీసుకున్నాం 20 రూపీస్. అర్చన ఫినిష్ అయిపోయింది, వీడియో తీయలేకపోయినా. అమ్మవారిని చూస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాగుందో అమ్మవారు, చూడండి అమ్మవారిని ఎంత కలగా ఉన్నారో. నెక్స్ట్ అయితే మేము సడన్గా ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది, ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది నేను లాస్ట్లో చెప్తా. యాక్చువల్లీ సంజుకు అయితే ఒక మొక్కు ఉంది, తీర్చుకోనికైతే వెళ్తున్నాము. సంజు 5 కొబ్బరికాయలతో అయితే మొక్కు ఉందట. కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇక సంజు అయితే మొక్కు తీర్చుకోనికి స్టార్ట్ చేశాడు. ఏ టెంపుల్కి వచ్చామంటే నిమిషంలో కోరికలు తీరుస్తున్న నిమిషాంబిక దేవి టెంపుల్కి అయితే వచ్చేసాం. దేవతని మొక్కుకొని 16 ప్రదక్షిణాలు అయితే చేయాలి. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కరించుకొని కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతుంది. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఆల్రెడీ సంజుకి కోరిక కోరుకున్నాడో, ఇప్పుడు మొక్కు కూడా తీర్చుకుంటున్నాము. మాకు కోరిక నెరవేరింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. 21 డేస్ లోపే, 21 రోజుల లోపే కోరిక అయితే తీరింది. నెక్స్ట్ అయితే ప్రదక్షిణాలు కూడా చేసేసాము. ఇక్కడ కూడా అర్చన చేయించుకున్నాము, బట్ వీడియోస్ తీయలేకపోయినా, మొబైల్స్ అయితే అలో లేవు ఇక్కడ. ఇంకా ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, సీతారాముల వారు, శివయ్య, సాయిబాబా కూడా ఉన్నారు. మొక్కుకున్నాము, కాసేపు కూర్చొని ప్రసాదం కూడా తీసుకున్నాము. వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది. మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఎలా అయిపోయిందో ఏమో. ఈ వెడ్డింగ్ యానివర్సరీ హాఫ్ డే అయితే అప్పుడే అయిపోయింది. And wait for next half day wedding anniversary celebration video. Thanks for watching.